హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమరా రమేష్. ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి. సండే రోజు మేము చేసుకున్నది ఏంటంటే నాన్ వెజ్లో లివర్ అండి. లివర్ ఫ్రై చేశాను, లివర్ డ్రై ఫ్రై అండి. దానికోసం లివర్ని అయితే కడిగేసి మంచిగా క్లీన్ చేసుకున్నానండి. దాన్ని పొయ్యి మీద పెట్టేసాను వాటర్ వేసేసి. లివర్ త్వరగా కుక్ అవ్వాలంటే దాన్ని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం వేడైన తర్వాత ఇలా పైకి వస్తూ ఉంటుంది, అదంతా తీసేయాలి ఫ్రెండ్స్. దాంట్లో ఏమైనా డర్ట్ ఉంటే వచ్చేస్తుంది ఉడికేటప్పుడు. నేనైతే దాన్ని మొత్తాన్ని తీసేసాను. ఇలా తీసేస్తే అంటే ఏమైనా ఉంటాయి కదండి, అలా వచ్చేస్తాయి పైకి. నేనైతే ప్రతిసారి ఇలాగే చేస్తాను, అందుకోసం చెప్తున్నాను. నేనైతే మొత్తం పైదంతా తీసేసానండి. మళ్ళీ ఇంకొంచెం వాటర్ పెట్టి ఉడికిస్తున్నాను. ఎందుకంటే ఇవి యాక్చువల్లీ ఎందుకు తీసుకున్నాను కూడా చెప్తానండి. మటన్ లివర్ చాలా రోజులు ఎందుకు తిని, అండ్ మెయిన్ ఏంటంటే నరాల ప్రాబ్లం ఉన్నవాళ్ళు, నరాల వీక్నెస్ ఉన్నవాళ్ళు, నరాల వీక్నెస్ ఎందుకు వస్తుందో కూడా చెప్తాను. నరాల వీక్నెస్ B12 డెఫిషియన్సీ వల్ల వస్తుందండి. విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల, దానివల్ల మనకు నరాల వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. అండ్ మనం ఏం చేస్తున్నానో మనకు అర్థం కాకపోవడం, విటమిన్ B12 డెఫిషియన్సీ వస్తే చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయండి. దాంట్లో మెయిన్గా వచ్చేసి ఇప్పుడు మా వారికి ఒక లెఫ్ట్ హ్యాండ్ మొత్తం గుంజుతుందండి, అంటే బాగా పెయినింగ్. యాక్చువల్లీ ఒకసారి మేము ట్రీట్మెంట్ కూడా చేయించాము. అయితే నరాల వీక్నెస్ అనే రిపోర్ట్ వచ్చింది, అంటే వీక్నెస్ ఉంది, నర్వ్ వీక్నెస్ అనేసి ఉందనేసి అన్నారు. వాళ్ళు డాక్టర్ ఏం చెప్పారంటే స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు, అండ్ కొంచెం B12 ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోమని చెప్పారు. అందుకోసం మంత్లీ ఒకసారి అండి. దీంట్లో ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుందండి లివర్లో, అందుకోసం మంత్లీ ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. లేకపోతే 20 డేస్కి ఒకసారి అలా మటన్ లివర్ తీసుకుంటే మనకు ఈ విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది ఆల్మోస్ట్ క్యూర్ అవుతుందండి. అంటే డెఫినెట్లీ ఎందుకంటే మనం ఒక 100 గ్రామ్స్ లివర్ తీసుకుంటే దాంట్లో 70 మిల్లీగ్రామ్స్ ఎక్కువ అంత విటమిన్ B12 ఉంటుందండి. అండ్ దానికంటే ఎక్కువ మచ్ మోర్ ఫ్యాట్ కూడా ఉంటుందండి. కాబట్టి కొంచెం ఎప్పుడో ఒకసారి తింటూ ఉండాలి. రెగ్యులర్గా అయితే తీసుకోమండి మేము మటన్, అప్పుడప్పుడు తీసుకుంటాం. దానికోసమని ఇప్పుడు మా వారి కోసమని ఇది తెప్పించామండి. నేను కూడా తినట్లేదు, నాకు కొంచెం ఫీవర్ ఉందని చెప్పాను కదా. ఓన్లీ మా వారు మా పిల్లల కోసం అండి. దాంట్లో మా పెద్ద పాప కూడా సరిగ్గా తినదు, మా చిన్నది తింటే అది 1-2 పీసెస్. ఇది మెయిన్లీ మా వారి కోసం అండి ఇది. అండ్ దీనంతా బాగా ఉడికేసిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు యాడ్ చేసుకొని ఉడకబెట్టాలి. నేనైతే ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేస్తున్నాను, ఎందుకంటే మంచిగా లోపల కుక్ అవ్వడానికి. చూసారా, ఇలా మొత్తం వాటర్ ఇంకిపోవాలండి. నేను కొంచెం డ్రైన్ చేశాను పైది. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి వేసుకున్నప్పుడు ఈ అల్లం వెల్లుల్లి వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే నాన్ వెజ్ నీస్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, తినేటప్పుడు మంచిగా అనిపిస్తుందండి. ఆ స్మెల్ ఉండదు కాబట్టి. నాకు కొంచెం స్మెల్ ఉన్నా నేను తినలేను, ప్లస్ ఏదైనా నేను చాలా పర్ఫెక్ట్గా చేసి పెడతానండి. ఇదంతా మళ్ళీ వేరే ఒక దాంట్లో డ్రై ఫ్రై కదండి, వేరే ఒక ప్యాన్లో తీసేసుకున్నాను మొత్తం. చెప్పాను దాంట్లో కొంచెం అల్లం వాటర్ వేసానండి, ఎందుకంటే స్మెల్ రాకుండా చెప్పాను. ఇలా బాగా ఉడకబెట్టాలండి. ఉడకబెట్టిన తర్వాత దీంట్లో వాటర్ అంతా డ్రైన్ అయిపోవాలండి. ఇలా కంప్లీట్గా డ్రైన్ అయిపోయిన తర్వాత మనం దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. అలాగే ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ తెలిసినాయి నార్మల్. అండ్ మసాలా ఏమి ఎక్కువ వేయట్లేదండి. ఒక ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నాను అండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ దాకా తీసుకున్నాను, ఎందుకంటే డ్రై ఫ్రై ఇదంతా బాగా కుక్ అవ్వాలండి. అందుకోసమని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చాలా టైం పట్టిందండి ఇది కుక్ చేయడానికి. యాక్చువల్లీ నాకు 1/2 అవర్ పట్టింది. నేను కానీ 7 మినిట్స్లో వీడియో పెడుతున్నాను. ఇలా మెల్లగా కలుపుకుంటా సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి. దోరగా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అయితే టేస్ట్ బాగుంటుందండి. కొంతమంది అప్పుడప్పుడే చేసుకుని తినేస్తే నాకు అట్లా అస్సలు ఇష్టం ఉండదండి. ఏదైనా నేను నాన్ వెజ్ అంటే కొంచెం ఫ్రై అయ్యాక తినాలనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నానండి, కరివేపాకు. అండ్ నాకు చెప్పాను కదా, నాకు కూడా ఈ సైడ్ స్టార్ట్ అయిందని. కరివేపాకు ప్రతి ఒక్క దాంట్లో వేస్తున్నానండి, ఏదో ఒక దాంట్లో అట్లా కడుపులో పోవాలని. దీంట్లో కరివేపాకు వేసాను. అలాగే ఇప్పుడు ఇలా తిప్పుతూ ఉండాలండి, ఎందుకంటే కింద మాడకుండా ఉంటుంది. ఇది యాక్చువల్లీ మాడదులేండి, ప్యాన్ ఫ్రై చేస్తున్నాను నేను. తిప్పుతా ఉండాలి. అండ్ చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం మనం ఫుడ్తోనే కంట్రోల్ చేసుకోవచ్చు. నేను చెప్తున్నది ఏంటంటే
మనం ఫుడ్ ఏదో ఒకటి ఫుడ్లో మనం మిస్ అయిపోతూ ఉంటాం కాబట్టే మనకు డెఫిషియన్సీ వస్తాయి. అండ్ లివర్తో పాటు ఈరోజు పూరి కూడా చేస్తున్నాను అండి. మా పిల్లలు పూరి పూరి అనేసి అడుగుతున్నారు. నేనైతే ఆల్రెడీ పిండి ముందునే నానబెట్టేసి ఉంచానండి. పూరీలు కూడా వచ్చేస్తాను టకటక ఒక సైడు. అది ఎలాగో ఉడుకుతుంది కాబట్టి ఇటు పూరి చేసేస్తా. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక స్పూన్ కారం తీసుకుందామండి. ఎక్కువ అయితే వేయట్లేదు, తక్కువనే వేస్తాను కారము. దీన్ని ఒకసారి మంచిగా కలిపెట్టుకుందాం. పూరీల్లో కూడా వెరైటీ వెరైటీ పూరీలు చేస్తాను. ఒకరోజు ఒక వీడియో షూట్ చేస్తాను మీకోసము. స్క్వేర్ పూరీస్, రౌండ్ పూరీస్, రెక్టాంగిల్ పూరీస్ అండ్ ఏమంటారు అన్ని షేప్స్ అండి. చాలా భలే ఉంటాయి అవి. మా పిల్లలకి ఇష్టం, ఎందుకంటే చిన్న పిల్లలు కదండి, వాళ్ళ కోసం నేను వెరైటీ కొంచెం థింక్ చేసే చేస్తాను. ఇదంతా కలిపేసాక సాల్ట్ కూడా టేస్ట్ చూసుకోవాలండి మనం. అండ్ ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఇలా మగ్గనిచ్చిన తర్వాత ధనియా పౌడర్ కూడా కొంచెం వేసుకుందాం ఫ్రెండ్స్. ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకో 2 నిమిషాలు ఉడకబెట్టాలి. అలా అయితేనే బాగుంటుందండి. పచ్చిగా అయితే చండాలం ఉంటుంది, నాకు తినబుద్ధి కాదు. నేను కూడా దీంట్లో ఏం తినలేదు ఫ్రెండ్స్, ఒక్క పీసు 2 పీసులు తిన్నా, ఎక్కువ నేను తినలేను. దీంట్లో కొంచెం ఇది వచ్చేసి ధనియా పౌడర్ అండి. ఇంతకుముందు వేసింది కొంచెం గరం మసాలా పౌడర్. యాక్చువల్లీ హోమ్ మేడ్ వేస్తాను కానీ ఒకే టేస్ట్ అయిపోతుందని ఈ మధ్య కొంచెం చేంజ్ చేస్తున్నాను ఫుడ్లో. నేను ఇంట్లో చేసిన ధనియా పౌడర్ ఎక్కువ యూజ్ చేస్తాను. మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు కొంచెం తీసుకొచ్చానండి, ఎంటీఆర్ వాళ్ళది గరం మసాలా పౌడర్. అది కొంచెం యాడ్ చేసిన, ఎక్కువైతే యాడ్ చేయట్లేదు. ఇది అండ్ చెప్తున్నా, మర్చిపోయాను మాట మధ్యలోనే. మనకి హెల్త్ ఇష్యూస్, విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల ఎక్కువ వస్తాయండి. అందుకోసం ప్రతి ఒక్క ఫుడ్ తినాలి. చూసారా, ఇలా రెడ్గా వేయించుకోవాలండి. ఇప్పుడు దీని మీద కొంచెం కొరియాండర్ వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన ఎంతో ఇష్టమైన డ్రై లివర్ ఫ్రై రెడీ అండి. మా వారు ఇంకా అవ్వలేదు అని అడుగుతున్నారు. ఇప్పుడు పూరీలు కూడా చేసేస్తా టకటక. ఆల్రెడీ ఇటు చేస్తున్నానండి, 2 పనులు ఒకేసారి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మా ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.